ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్? దీస్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్? దీస్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్. గోల్గి కాంప్లెక్స్ ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రోటీన్స్ని అలానే లిపిడ్స్ని ప్యాకేజింగ్ చేస్తుంది. అంటే ఏంటి? ప్యాక్ చేస్తుంది. ఓకే, గోల్గి కాంప్లెక్స్ నుంచి మనకి ఏ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్? గోల్గి కాంప్లెక్స్ అంటేనే ఒక సెల్ ఆర్గనల్, కానీ గోల్గి కాంప్లెక్స్ నుంచి కూడా మనకు ఒక సెల్ ఆర్గనల్ అనేది వస్తుంది. ఏ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్ వస్తుందంటే, ఇమాజిన్ ఇట్ ఈస్ ఎ గోల్గి కాంప్లెక్స్. మనం గోల్గి కాంప్లెక్స్ని కనుక బ్రేక్ చేసినట్లయితే మనకి ఈ గోల్గి కాంప్లెక్స్ నుంచి లైసోజోమ్స్ అనేవి ప్రెజెంట్ వస్తాయి అన్నమాట. గోల్గి కాంప్లెక్స్ని మనం బ్రేక్ చేస్తే ఏ సెల్ ఆర్గనల్ వచ్చింది? లైసోజోమ్స్. అంటే breakdown of Golgi complex gives rise to lysosomes. Golgi complex ని మనం బ్రేక్ చేసిన లేకపోతే a pinch of Golgi complex మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే a pinch of Golgi complex or breakdown of Golgi complex. Golgi complex pinch అయినా సరే లేకపోతే గోల్గి కాంప్లెక్స్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే మనకి ఏ సెల్ ఆర్గనల్ వస్తుంది? ఇంకో కొత్త సెల్ ఆర్గనల్ వస్తుంది. ఆ సెల్ ఆర్గనల్ని మనం ఏమంటామంటే లైసోజోమ్స్. వాట్ వి కాల్ లైసోజోమ్స్. గోల్గి కాంప్లెక్స్ అనగానే ఫంక్షన్ ఏంటి? ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనేవి ఏంటి? మ్యాక్రోన్యూట్రియంట్స్. అండ్ మనకి లైసోజోమ్స్ ఎలా వస్తున్నాయి? గోల్గి కాంప్లెక్స్ని బ్రేక్ చేస్తే వస్తున్నాయి, లేకపోతే ఆర్ ఏ పించ్ ఆఫ్ గోల్గి కాంప్లెక్స్ నుంచి మనకి ఏమొస్తున్నాయి? లైసోజోమ్స్ వస్తున్నాయి. This is about Golgi